హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్లన్నీ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి నోటిఫికేషన్లు మీకు తెలిసిన వారికి మీరు షేర్ చేయండి. మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల మీకు చాలామందికి ఉద్యోగం వచ్చిన అవకాశాన్ని కలిగజేసిన వారై ఉంటారు మీరు. ఓకే, మన ఛానల్లో ఒక నోటిఫికేషన్తో మనం ముందుకు వెళ్ళిపోదాలి. ఓకే, అడ్వర్టైజ్మెంట్ నెంబరు 232/2024లో సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2లో 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి 35,000 బేసిక్ పే, అంటే ఒక 60,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది. గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ 6 years ఉండాలి. 40 సంవత్సరాలు ఉన్న వారైతే మనకి దీనికి అప్లై చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తర్వాత పర్సనల్ అసిస్టెంట్కి 5 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి కూడా సేమ్ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, షార్ట్ హ్యాండ్ రావాలి, టైపింగ్ స్పీడ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎస్టేట్ అసిస్టెంట్ ఒక వేకెన్సీలు ఉంది. దీనికి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు 55% ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కోసం 4 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు డిగ్రీ చదివిన వారైతే 30 సంవత్సరాల వారు ఉన్నవారైతే మీకు డైరెక్ట్గా మీకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 7 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మాత్రం మనకి అన్రిజర్వ్డ్ 5, ఓబీసీకి 1, ఎస్సీకి 1 ఇవ్వడం జరిగింది. ఇది కూడా గ్రాడ్యుయేట్ చదివిన వారు మీరు అప్లై చేసుకోవచ్చు. 35 సంవత్సరాలు దాటిన వారైతే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సర్వీస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకి NIITR సొసైటీ ఫర్ దాంట్లో మీరుగా దీన్ని జాబ్ అయితే చేయవలసి ఉంటుంది కాబట్టి. తర్వాత మనకి ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉందంటే 18/4/2024 లోపు మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్లోకి వెళ్ళాలంటే NIITTRCHD.ac.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. నేను దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా కామెంట్ సెక్షన్లో పెడతాను. అప్లికేషన్ ఫీజు అయితే 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు. మనకి అప్లికేషన్ ఫీజుకి ఎగ్జామ్షన్ ఎవరికి ఉందంటే SC ST OBC క్యాండిడేట్లకి, ఉమెన్స్ క్యాండిడేట్లకి అయితే మీకు ఫీజు ఎగ్జామ్షన్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏజ్ రిలాక్సేషన్ 18/4/2024 మనకి ఏజ్ ఈ విధంగా ఉండాలని ఇది నో రిలాక్సేషన్ అని ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్స్ ఏమి లేవు. పైన ఇచ్చిన 35 సంవత్సరాల వారే మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. మనకి ప్రూఫ్స్ ఏమైనా ఉండాలంటే మనకి ఏజ్ ప్రూఫ్స్ ఉండాలి, ఎడ్యుకేషన్ ప్రూఫ్స్ ఉండాలి, కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి, లేటెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రివిజన్ క్లైమ్డ్ సంబంధించిన ఉండాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. మీ దగ్గర పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా విధంగా ఐడెంటిఫికేషన్ కోసం అయితే ఉండాలని ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. రిటర్న్ టెస్ట్ చండీగఢ్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డొమైన్ స్కిల్ టెస్ట్ అయితే మనకు క్వాలిఫై అయి ఉండాలి. రిటర్న్ టెస్ట్ అయితే నీకు 100 మార్క్స్ 2 hours అయితే ఇవ్వడం జరుగుతుంది. 40 మార్కులు క్వాలిఫికేషన్ అయితే రావాల్సి ఉంటుంది. దీనికి మైనస్ మార్కులు ఉంటాయి, 0.25 మైనస్ మార్క్స్లో ఉంటాయని ఇవ్వడం జరిగింది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ పర్సనల్ అసిస్టెంట్ డొమైన్ స్కిల్ విల్ బి కండక్టెడ్ అని హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనేసి ఇవ్వడం జరిగింది మనకి. తర్వాత 50 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి. మనకి వాళ్ళు 1:15 రేషియోలో మనకి అయితే తీసుకుంటారు. అంటే క్వాలిఫికేషన్ కాదు, మనకి క్వాలిఫైయింగ్ అవ్వడం కాదు, మన మెరిట్ లిస్ట్లో ఉన్నవారే దీనికి మనకి వాళ్ళైతే పిలుస్తారని ఇవ్వడం జరిగింది. తర్వాత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ అకౌంట్ ఆఫీసర్కి అయితే మనకి పోస్ట్ స్పెసిఫిక్ కోసం 60% ఎలా ఉండాలి, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్షన్ ఆఫీసర్ కోసం ఏ విధంగా ఉండాలని ఇవ్వడం జరిగింది. ఎలా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇవ్వడం అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి అవకాశాన్ని మర్చిపోకుండా మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెక్షన్లో మనకి చండీగఢ్లో అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి మర్చిపోకుండా మీరు అప్లై చేసుకుని డిగ్రీ చదివిన వారు ఇలాంటి ఎటువంటి కాంపిటీషన్ ఎక్కువ ఉండదు కాబట్టి అప్లై చేసుకుని మీరు ఉద్యోగం పొందగలుగుతారని ఆశిస్తూ ఓకే, థ్యాంక్స్ ఫర్ మై వాచింగ్ ఛానల్.
ఓకే, థ్యాంక్స్.